బావా ఈరోజు నన్ను నా ఆఫీస్ దగ్గర దించి నువ్వు నీ ఆఫీస్కి వెళ్ళు అనైతే చంద్రకళ అంటూ ఉంటుంది. నీకేమైనా అర్థమవుతుందా? నిన్న మనం ఆల్మోస్ట్ దొరికిపోయాం అని చెప్పేసి అనేసరికి విరాట్ వాళ్ళ అత్తయ్య బయట నుంచి మాటలు వింటూ ఉంటుంది. నేను బయట వెయిట్ చేస్తాను బావా, క్యాజువల్గా నేను వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి పక్క వీధిలో నేను వెయిట్ చేస్తాను. నువ్వు క్యాజువల్గా ఆ కారు మీద నీ పని మీద నువ్వు వస్తున్నట్లుగా వచ్చి నన్ను పికప్ చేసుకుంటావు, సరిపోద్ది కదా, ప్లాన్ బాగుంది కదా అని చెప్పేసి చంద్రకళ అంటూ ఉంటుంది. ఆ మాట వినగానే విరాట్ వాళ్ళ చిన్నత్త అయితే షాక్ అవుతూ ఉంటుంది. చెప్తా మీ సంగతి అనేది అంటూ ఉంటుంది. సరే బాబా నేను వెళ్తాను, నువ్వు రా అని చెప్పేసి చంద్రకళ వెళ్తూ ఉంటుంది. ఇక శ్యామ్లయ్య అయితే రెడీ అయ్యి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. అలా మాట్లాడేసరికి అక్క నువ్వు ఇక్కడ ఇదవుతున్నావు కానీ అల్లుడు నీకు టోపీ పెట్టేసి ఆ చంద్రకళతో పాటు షికార్లకి వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అలా ప్లాన్ చేస్తున్నారా? వాళ్ళిద్దరి మధ్య బంధం పెనవేయక ముందే ముళ్ళు కంచెలా అడ్డుకోవడానికి నేను ఉన్నాను కదా, వాళ్ళ బంధం ఎలా ఇదవుతుందో నేను చూస్తాను అని శ్యామల అనుకుంటూ ఉంటుంది. ఇక చంద్రకళ అయితే పక్క వీధిలో వెయిట్ చేస్తూ వాళ్ళ బావ కారు రావడం చూసి ఆపుతూ ఉంటుంది. బావ ఆపు అని చెప్పేసి ఆపేసరికి విరాట్ అయితే కారు ఆపుతూ ఉంటాడు. అలా ఆపగానే చంద్రకళ విరాట్ దగ్గరికి కార్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇక డోర్ తీసేలోగా అక్కడ శ్యామ్లని చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది చంద్రకళ. అలా షాక్ అవగానే శ్యామ్లే అయితే అలా కోపంగా ఉంటుంది. ఇక శ్యామ్లని చూసి విరాట్ అయితే ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు ఏం తెలియనట్లుగా. ఇక శ్యామ్లని చూసి ఒక్కసారిగా షాకే అలా ఉండిపోతుంది చంద్రకళ.